वो साम्य दादा मेरे लिए बहुत सारा बात प्रभु मुझे सिखाया था। సామ్య తాతగారు అనేకమైన కార్యములు నాకు నేర్పిస్తూ ఉండేవారు. वो ये गीत सिखाए इसलिए आपका सामने में ये गाया हूँ। ఆయన ఈ పాట నేర్పించినందు వలన నేను మీ ఎదుట ఈ పాటను ఇప్పుడు పాడి ఉన్నాను. प्रभु का नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు. इस मदर का बारे में मुझे भी छोटा साक्षी है। ఈ మదర్ గారి గురించి నాకు కూడా ఒక చిన్న సాక్ష్యం ఉన్నది. पिछले 3 साल मैं इस सेंटर में सेवा किया था। గత 3 సంవత్సరాలు నేను ఈ సెంటర్ లో సేవ చేసి ఉన్నాను. मेरा छलावट में एक भी विरोध भाग नहीं किया था। నా యొక్క నడిపింపునకు విరోధంగా ఒక్క మాట కూడా ఆమె మాట్లాడేవారు కాదు. कभी ट्रांसफर करेगा तो तुरंत वो आज्ञा मानते थे। ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినా కూడా వెంటనే ఆమె లోబడి వెళ్ళేవారు. कभी भी उसका छलावट का विरोध में एक भी बात नहीं बोलते थे। ఎప్పుడు కూడా నడిపింపునకు విరోధంగా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ऐसा आज्ञा मानने वाला इस बड़ी बहन का मदर ने उसका सेवा में मैं बहुत खुशी था, आनंद भी था। నిజంగా ఇటువంటి విధేయత గలటువంటి సహోదరిని చూసినప్పుడు నేను సేవలో ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ऐसा भक्तों का मरण प्रभु का दृष्टि में अनमोल है। అటువంటి ఒక భక్తుల మరణము దేవుని దృష్టిలో విలువగలదై ఉన్నది. प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. भजन संहिता 116:15 वचन में लिखा है, भक्तों का मरण उसका दृष्टि में अनमोल है। 116వ కీర్తన 15వ వాక్యములో దేవుని యొక్క భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని రాయబడి ఉన్నది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. हिंदी में पढ़ा कोई हिंदी बच्चे वाले ने और किधर है? थॉमस किधर है? थॉमस किधर है? चले गया बच्चा पढ़ो। प्रभु का नाम की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు. भक्तों का मृत्यु उसका दृष्टि में अनमोल है। ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. आज इस मदर का मृत्यु प्रभु के दृष्टि में अनमोल है। ఈ దినమందు ఈ తల్లి గారి మరణము దేవుని దృష్టిలో బహు విలువగలదై ఉన్నది. इस मदर 1972 में प्रभु का सेवा में प्रभु के घर में आई थी। ఈ తల్లి గారు 1971 సంవత్సరం నందు 1972 1972 సంవత్సరం నందు ప్రభువుకు సేవలో ప్రవేశించి ఉన్నారు. प्रभु के नाम की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు. लगभग 50 वर्ष हो गया। దాదాపు 50 సంవత్సరాలు అయిపోయినవి. उसका जीवन पूरा प्रभु के लिए खर्चा किया। ఆమెకు జీవములకు ప్రాణమంతయు ప్రభు కొరకు ఖర్చు పెట్టి ఉన్నది. उसका लहू प्रभु के लिए दे दिया। ఆమె రక్తము ప్రభు కొరకు అనుగ్రహించి ఉన్నది. उसका लहू प्रभु के लिए बहा दिया। ఆమె రక్తము ప్రభు కొరకు ధారపోసి सेवा में उसका जीवन को दे दिया था। సేవలో తన జీవమును ఆమె పెట్టి ఉన్నది. इसलिए उनका मृत्यु प्रभु की दृष्टि में अनमोल है। అందువల్ల ఆమె మరణము దేవుని దృష్టిలో విలువగలదై ఉన్నది. प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. कितना विश्रांत में प्रभु ने प्रवेश किया, देखने से इतना मधुर से उसका जीवन हो गया। ఎంత గొప్ప విశ్రాంతిలో ప్రవేశించినదో అంత మధురంగా ఆమె సేవ प्रभु కలిపింది. का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. भजन संहिता 50वां अध्याय का 2रा वचन में కీర్తన 25వ అధ్యాయం 2వ Psalm chapter 50 verse 2 యాభైవ కీర్తన 2వ వాక్యం చూసినప్పుడు भजन संहिता 50वां अध्याय 2रा वचन 50వ కీర్తన 2వ వాక్యము सिय्योन से जो परमेश्वर सुंदर है, परमेश्वर ने अपना तेज दिखाया है। పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి దేవుడు ప్రకాశించున్నాడు. प्रभु के नाम की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు. परिपूर्णता पाया हुआ वो सियोन में प्रभु प्रकाशित हो रहा है। పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. इसका मतलब क्या है? దీని యొక్క అర్థం ఏమై ఉన్నది? क्या प्रकाश कर रहा है? ఏమి ప్రకాశించుచున్నాడు? उसका स्वभाव से वो प्रकाशित हो रहा है। ఆయన స్వభావంలో ఆయన ప్రకాశించుచున్నాడు. उसका प्रकाशित क्या है? ఆయన ప్రకాశం ఏమై ఉన్నది? प्रेम है, ప్రేమ ఉన్నది, दया है, దయ ఉన్నది, आनंद है, ఆనందమై ఉన్నది, सहनशीलता है, దీర్ఘశాంతమై और ఉన్నది, धीरज है। ఆ యొక్క దీర్ఘశాంతమై उसका ఉన్నది. स्वभाव से प्रकाशित हो रहा है। ఆయన స్వభావంలో ప్రకాశించుచున్నాడు. इसलिए इसका स्वभाव सारे लोग ने गवाह दिया, बहुत धीरजवान है। కాబట్టి ఈయన స్వభావం గురించి అందరూ సాక్ష్యం చెప్పి ఉన్నారు, ఎంత సహనమో దీర్ఘశాంతము కలది అని. इसलिए आज सुमुख वगैरह
मैं कई पूर्णता के बारे में आपका सामने रखने के लिए मैं चाहता हूँ। కాబట్టి ఈ ఉదయ కాలమందు మీ ఎదుట నేను అనేక రకమైనటువంటి పూర్ణతల గురించి మీ ఎదుట ఉంచాలని కోరుచున్నాను। सियोन में वास करना चाहते इस तरह पूर्णता नहीं तो प्रभु का राज्य में दिखाई नहीं देगा। సియోను నివాసము చేయువారు పూర్ణత కలిగి ఉండాలి, లేనట్లయితే దేవుని రాజ్యంలో వారు కనబడలేరు। सियोन यरूशलेम पूर्णता नहीं पाने से, पूर्णता नहीं होने से उसका राज्य में कोई भी दिखाई नहीं देगा। సియోను అయినప్పటికీ యెరూషలేము అయినప్పటికీ ఆయనకు పూర్ణత పొందనట్లయితే దేవుని రాజ్యంలో వారికి ప్రవేశం లేదు। पूर्णता पाए हुआ पवित्र लोग उसका राज्य में शोभित हो जाएगा और बहुत सुंदर हो जाएगा। పరిపూర్ణత పొందినటువంటి దేవుని పరిశుద్ధులే దేవుని రాజ్యంలో కనబడదురు, వారు సౌందర్యముగా కనబడదురు। परिपूर्ण सौंदर्य से भरा हुआ सियोन उस राज्य में प्रकाशित हो रहा है। పరిపూర్ణమైన సౌందర్యంతో నింపబడిన దేవుని రాజ్యంలో ఆయన ప్రకాశిస్తున్నాడు। क्या उसका सुंदरता है? ఆయన సౌందర్యం ఏమైనది? धीरजवान उसका सुंदरता है। ఆయన సహనము దేవుని యొక్క పరిపూర్ణత అయినది। प्रेम उसका सुंदरता है। ప్రేమ సౌందర్యమైనది। प्रतिष्ठा उसका सुंदरता है। ప్రతిష్టత ఆయన సౌందర్యమైనది। पवित्रता उसका सुंदरता है। పరిశుద్ధత ఆయన సౌందర్యమైనది। ऐसा एक सुंदरता पाए हुआ इस मदर अभी सियोन में एक बड़ा प्रकाशन प्रभु के सामने हो रहा है। అటువంటి పరిపూర్ణత పొందినటువంటి ఈ యొక్క సహోదరి కూడా సియోనులో దేవునితో పాటు ప్రకాశిస్తున్నది। अभी कितना खुशी है। ఇది ఎంత సంతోషమైనది। 50 साल में प्रभु का घर में मैं सेवा किया। దాదాపు 50 సంవత్సరాలు దేవుని ఇంటిలో నేను సేవ చేస్తున్నాను। दान में वफादारों को मैं सेवा किया। దేవుని ఇల్లంతటిలోని నమ్మకస్తురాలుగా సేవ చేస్తున్నాను। ప్రభు యొక్క ద్రాక్ష తోటలో నమ్మకంగా సేవ చేస్తున్నది। ప్రభు యొక్క ద్రాక్ష తోటలో నమ్మకంగా సేవ చేస్తున్నారు। దేవుని నామ స్తోత్రములు। पैसा में वफादार है, ధనములో నమ్మకత్వము, प्रार्थना में वफादार है, ప్రార్థనలో నమ్మకత్వము, उसके जीवन में वफादार है, జీవితంలో నమ్మకత్వము, सारे बातों में वफादारों के विश्वास योग्यों के प्रभु के घर में सेवा की थी। సమస్తమైన కార్యముల నమ్మకముగాను విశ్వాస యోగ్యత గలదై జీవించుండెను। इसलिए सेवक विश्वास लोग ने उसके बारे में अच्छा गवाही दिया। అందువల్ల సేవకులను విశ్వాసులను ఆమె గురించి సాక్ష్యం చెప్పి ఉన్నారు। तो सियोन में यरूशलेम में हम दिखाई देना चाहिए तो మనం కూడా సియోనులో యెరూషలేములో కనబడవాలంటే सबसे पहले प्रेम में पूर्णता होना चाहिए। అన్నింటిలో మొట్టమొదటిగా ప్రేమలో పరిపూర్ణత పొందవలెను। पहला यूहन्ना 4:16 में पढ़ता है। మొదటి యోహాను పత్రిక 4:16 చదువుతున్నాము। पहला यूहन्ना 4:16 या 17। మొదటి యోహాను పత్రిక 4:16 जल्दी 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 जल्दी। మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము। దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు। ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు మన యందు నిలిచి ఉన్నాడు। जो प्रेम परमेश्वर हमसे रखता है उसको हम जान गए और हमें उनका विश्वास है। परमेश्वर प्रेम है और जो प्रेम में बना रहता है वो परमेश्वर में बना रहता है और परमेश्वर उसमें बना रहता है। प्रभु के नाम में स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। वो प्रेम में पूर्णता पाया हुआ है। 17వ వాక్యంలో చూస్తున్నాము ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నదని। ऐसा प्रेम में पूर्ण पाया हुआ पवित्र लोग प्रभु के सम्मुख में दिखाई देगा। ఆ విధంగా ప్రేమలో పరిపూర్ణత చెందిన వారి దేవుని సన్నిధానంలో కనబడుదురు। कारण हमारे पिता पूर्ण है। కారణమేమనగా మన తండ్రి ప్రేమలో పూర్ణుడై ఉన్నారు। मत्ती सुसमाचार 5:48 में మత్తయి Matthew chapter 5:48 మత్తయి సువార్త 5:48 प्रभु पूर्ण है, ప్రభు పరిపూర్ణుడై ఉన్నారు। पिता पूर्ण है, తండ్రి పరిపూర్ణుడై ఉన్నారు। प्रेम में पूर्णता है। ప్రేమలో పరిపూర్ణత ఉన్నది। इसलिए पूर्णता पाए हुआ पवित्र लोग ले जाने के लिए प्रभु जल्दी आ रहा है। కాబట్టి ప్రేమలో పరిపూర్ణత చెందిన వారిని చేర్చుకునే నిమిత్తమై ప్రభు త్వరగా రానై ఉన్నారు। प्रेम में उसका दृश्य में बहुत बड़ा सुंदरता है। ఈ ప్రేమ ఆయన దృష్టిలో ఒక సౌందర్యముగా కనబడుచున్నది। सुंदरता पाने के लिए और ये देखने के लिए आज इस माता जी के द्वारा हम देख रहा है। ఆ యొక్క సౌందర్యమును చూడవాలంటే, ఆ పరిపూర్ణత చూడవాలంటే ఈ దిన ముందు మన తల్లిగానే చూస్తున్నాము। प्रभु के नाम में स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। ప్రేమలో పూర్ణతను చదవలేదు। తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ప్రేమ పరిపూర్ణత చెందాలి। ప్రేమ వల్ల పరిపూర్ణత చెందవలెను। ఎవరి ప్రేమలో పూర్ణత పొందేది? कौन प्रेम में पूर्णता पाएगा? ఎవరు ప్రేమలో పరిపూర్ణత చెందెదరు? पिता का प्रेम उसका हृदय में होना चाहिए। తండ్రి ప్రేమ వారిలో ఉండవలెను। పరిపూర్ణ ప్రేమ భయం తొలగించెను, పరిపూర్ణ ప్రేమ భయం తొలగించెను, పరిశుద్ధాత్మ
याकूब का पत्रिका 2 अध्याय 22वां वचन। యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యము। James chapter 2 verse 22। అతని విశ్వాసము పరిపూర్ణమైందని పట్టుకుంటావు ఆఫ్ చేసుకుంటావు, ఏమంటా నీకు ఆఫ్ చేసుకుంటావు ఆన్ చేసుకుంటావు, ఏంటి సెకండ్ సర్వీస్ ఏంటి बेटा पढ़ो जल्दी पढ़ो। 2 अध्याय का 22 वचन, याकूब 2 अध्याय 22 वचन इंग्लिश में है। तुमने देख लिया कि विश्वास ने उसके कामों के साथ मिलकर प्रभाव डाला है और कामों से विश्वास सिद्ध हुआ। कामों से विश्वास सिद्ध हो जाता है। క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదాయను। इंग्लिश। Seest thou how faith grows with his work, and by works was faith made perfect. प्रभु का नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। दूसरा पूर्णता विश्वास में पूर्णता होना चाहिए। రెండవ పూర్ణత ఏమనగా విశ్వాసమందు పరిపూర్ణత చెందవలెను। इस माता जी प्रेम में पूर्ण हो गया और विश्वास में पूर्ण हो गया। ఈ తల్లి ప్రేమలో పరిపూర్ణత చెంది ఉన్నది, విశ్వాసమందును పరిపూర్ణత చెంది ఉన్నది। इसलिए उसके आरंभ से उसका अंत कितना महिमा से भर दिया। కాబట్టి ఆమెకు ఆరంభం కంటే ఆమెకు అంతము ఎంత మహిమతో నింపబడినదాయను। मैं सोचा नहीं है मैं इधर आके इसका अंतिम क्रिया चलाएगा करके मैं कभी सोचा भी नहीं है। నేను ఈ స్థలంలోకి వచ్చి ఆమెకు అంత్యక్రియలు చేస్తానని చెప్పి నేను కనీసం తలంచలేదు। आज मछलीपट्टन में बड़ा मीटिंग है उसमें होएगा करके सोचा, लेकिन प्रभु ने इधर आके उसका महिमा का सेवा में मेरे को शामिल होने के दिया है। ఈ దినమందు మచిలీపట్నంలో మహాసభలు జరగని ఉన్నవి, నేను అక్కడ ఉండవలసి ఉన్నది, కానీ ఈ సమయమందు ఈ మహిమ గల సేవ చేయడానికి ప్రభువు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినాడు। आरंभ और से बढ़कर उसका अंत कितना महिमा से भरा हुआ है। ఆమె ఆరంభం కంటే ఆమె అంతము ఎంత మహిమకరముగా నిండి ఉండేను। प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు। तीसरा पूर्णता మూడవ పరిపూర్ణత यशायाह की किताब 23वां अध्याय का 3रा वचन, यशायाह चैप्टर 26 वर्स 3। యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యము। समाधान में परिपूर्ण होना चाहिए। సమాధానమందు పరిపూర్ణత చెందవలెను। प्रभु के राज्य में दिखाई देना चाहिए तो मन में शांति समाधान होना, हृदय में होना, शरीर में भी होना। దేవునికి రాజ్యములో మనం కనబడవలనంటే పూర్ణమైన శాంతి మన మనసులో ఉండవలెను, మన హృదయంలో ఉండవలెను, మన శరీరమందులో కనబడవలెను। ఎవరి మనసు నీ మీద ఆనుకునినో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు। ఏ విధంగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు। जिसका मन तुझ में धीरज धरे हुए है उसकी तू पूर्ण शांति के साथ रक्षा करता है, क्योंकि वो तुझ पर भरोसा रखता है। Thou will keep him in perfect peace, whose mind is stayed on thee, because he stood in परफेक्ट पीस पूर्ण शांति से रखवाली किया जाएगा। పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు। मन में हृदय में शांति नहीं तो प्रभु को देख नहीं पाएगा। మనసు ఎందును హృదయమందును మనకు సమాధానం లేనట్లయితే మన ప్రభువుని దర్శించలేము। इसलिए प्रभु ने कहा मेरे शांति में तुझे देख के जा रहा हूँ। అందువల్లనే ప్రభు చెప్పి ఉన్నారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను। जब तू मेरे पास आएगा पूर्ण समाधान के साथ शांति के साथ मेरा सन्निधान में दिखाई देना। నువ్వు ఎప్పుడు నా సన్నిధానంకి వస్తున్నావో నా సన్నిధానంలో పరిపూర్ణమైన సమాధానముతో నన్ను ఎదుర్కొనవలెను। प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు। हमारा मृत्यु के पहले हमारा पूर्ण शांति को हमें रखवाली करना। మనం మరణించక ముందుగానే పూర్ణ సమాధానమును కాపాడుకొనవలెను। बहुत समय मृत्यु के समय पर शांति और समाधान और कृपा को हो जाता है। అనేక మంది తమ మరణ యొక్క సమయమందు తమ శాంతిని సమాధానమును కోల్పోవదురు। शांति समाधान को खो दिया तो प्रभु को देख नहीं पाएगा। శాంతిని సమాధానం పోగొట్టుకున్నట్లయితే మన ప్రభువును దర్శించలేము। प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు। इसलिए मृत्यु के समय पर चिल्ला चिल्ला के वो रोता है। అందువల్ల మరణ సమయంలో వారు ఎక్కలు పెట్టి కేకలు వేసి ఏడుస్తూ ఉంటారు। हाथ पांव को मारते रहता है। ఆత్మల చేతులు కాలు కొడుచూ ఉంటారు। उसका मतलब क्या है? దీని దాని అర్థం ఏమి? कई पापों को उसके मन से कबूल नहीं किया, అనేకమైన పాపములు తమ హృదయంలో ఒప్పుకోలు చేయలేదు। इसलिए वो क्या कहते मृत्यु के समय पर चिल्ला चिल्ला के रोता है। అందువల్ల వారు మరణ సమయంలో వారు కేకలు వేయిస్తూ అరుస్తూ ఉంటారు। प्रभु के नाम की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। भक्तों को मरना ऐसा नहीं है। అయితే భక్తుల మరణం ఆ రీతిగా ఉండదు। शांति समाधान निधान से आत्मा प्रभु के लिए दे देता है। నెమ్మదితోనూ శాంతితోనూ సమాధానముతోనూ తమ ఆత్మను దేవుని చేతిలో అప్పగించెదరు। जब मैं मुलन में सेवा कर रहा था, నేను మొదట్లో సేవ చేసిన దినాలు मदर मेरी कुछ मदर थी, మదర్ మేరీ కుట్టి గారు ఉండేవారు। वो शुरू
7 बजे मुझे बुलाए थे, सुबह 7 बजे। ఉదయకాలం 7 గంటలకు నన్ను పిలిచిన్నారు. ब्रदर जी मैं शाम को 7 बजे मैं प्रभु के पास जा रहा हूँ। బ్రదర్ గారు నేను సాయంత్రం 7 గంటలకు ప్రభు ఎదుటకు వెళ్ళనే ఉన్నాను. मेरे को वो तमाशा हो गया। నేను తమాషా అనుకుని ఉన్నాను. ब्रदर मेरे पास 8,000 रुपया है, ये पैसा ले लो। బ్రదర్ గారు నా దగ్గర 8,000 రూపాయలు ఉన్నాయి, మీరు తీసుకోండి. मगर मुझे नहीं चाहिए। మదర్ గారు నాకు వద్దండి. नहीं ब्रदर आप ले लो ब्रदर। లేదు బ్రదర్ గారు మీరు తీసుకోండి. प्रभु को सुनिए, దేవుని స్తోత్రములు. केरला से मेरा भाई आएगा, కేరళ నుండి నా సహోదరుడు వస్తాడు, भाभी आएगा, నా యొక్క భార్య వస్తారు, వదిలి వస్తుంది. प्रभु को सुनिए, దేవుని స్తోత్రములు. मेरे रिश्तेदार लोग आएगा। బంధువులు వస్తారు, आप वो लगाने से क्या क्या देने का? వాళ్ళు వచ్చినప్పుడు ఏమేమి ఇవ్వలేను? सांबार देने का, సాంబార్ పెట్టవలేను, अप्पड़म देने का, అప్పడం చేసి పెట్టవలేను, और क्या बोलता है कुछ नहीं, हाँ और कुछ देने के लिए बोले। వేపుడు అన్ని పెట్టవాలని చెప్పి ఉన్నారు. और बस के लिए 4,000 బస్సుకి నిమిత్తం 4,000 ఇవ్వాలి. मुझे नहीं चाहिए मगर మదర్ గారు నాకు లేని వద్దండి. లేదు బ్రదర్ ఉంచుకోండి ఉంచుకోండి. प्रभु सुनिए, దేవుని స్తోత్రములు. तो 4,000 लिया, 4,000 ఇచ్చినారు. 4,000 उसका पास है। 4,000 ఆమె ఎదురు ఉన్నవి. तभी वो बीमार थी। అప్పుడు ఆమె రోగుగా ఉన్నది. प्रभु के नाम सुनिए, దేవుని స్తోత్రములు. क्या बोला? ఏం చెప్పి ఉన్నారు? शाम को 6 बज गया, సాయంత్రం 6 గంటలు అయింది. दोपहर को सब कुछ स्नान दिन हो गया, మధ్యాహ్నం అంతా స్నానం అంతా చేసుకుని ఉన్నారు. शाम को कपड़ा सब बदल दिया, సాయంత్రం బట్టలని మార్చుకుని ఉన్నారు. 6 बजे पूरा ड्रेस सब हो गया, 6 గంటలు బాగా సిద్ధపడి వస్త్రదానం చేసుకుని 6 बज गया। 6 గంటలు అయినది. ब्रदर को बुलाओ, బ్రదర్ని పిలవండి. प्रभु सुनिए, దేవుని స్తోత్రములు. मैं भी गया। నేను కూడా వెళ్ళి ఉన్నాను. ब्रदर जी मैं जा रहा हूँ, బ్రదర్ గారు నేను వెళ్ళిపోతున్నాను. मेरा कुछ कमी कटी उन्हें माफ कर दो ब्रदर, నాలో ఏమైనా కొరతలు ఉన్నట్లయితే కొద్దులు ఉన్నట్లయితే నన్ను క్షమించండి. मुझे भी माफ करो मदर। మదర్ గారు నన్ను కూడా క్షమించండి. प्रभु की स्तुति हो। దేవుని స్తోత్రములు. चारों ओर सिस्टर लोग हैं, భక్తులంతా సిస్టర్ నిలబడి ఉన్నారు, विश्वासी लोग हैं, విశ్వాసంతో నిలబడి ఉన్నారు, उनका विश्वास लोग सब खड़ा है। ముందు విశ్వాసంతో నిలబడి ఉన్నారు. क्या बोली थी? వాళ్ళే ఆమె ఏం చెప్పి ఉన్నది? मैं जा रहा हूँ ब्रदर, బ్రదర్ నేను వెళ్ళిపోతున్నాను, सिस्टर लोग संभालो। సిస్టర్ని కాపాడుకో. प्रभु के नाम में धन्यवाद। దేవుని నామమునకు స్తోత్రములు. मैं दुख भी है, प्रभु के पास जा रहे हैं, ఓ ప్రకారం దుఃఖం కలుగుతుంది కదా, ఓ ప్రకారం ప్రభు ఎదుకు వెళ్ళించున్నది, बोल के जा रहा है। చెప్పి వెళ్ళించున్నది. प्रभु को सुनिए, దేవుని స్తోత్రములు. 7 बज गया, 7 గంటలైనది. चलिए। వెళ్ళిపోయి ఉన్నారు. ब्रदर प्रेज द लॉर्ड, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, सिस्टर प्रेज द लॉर्ड, సిస్టర్ స్తోత్రములు, प्रेज द लॉर्ड, విశ్వాస స్తోత్రములు. सबको प्रेज द लॉर्ड बोला, हाथ बंद कर दिया। అందరికీ స్తోత్రం చెప్పి ఉన్నారు, కళ్ళు మూసివేసి ఉన్నారు. क्या कहेगा? आपको नहीं मालूम, झूठ बोलता है क्या? सामने पास को मालूम नहीं, वो कलकत्ता में रहता है, तो आपका सामने कहा तुमको नहीं समझता बिल्कुल, तू किधर मद्रास में रहता नहीं समझता आपको, आपका बिल्कुल मालूम नहीं, फिर हम बोलते क्या समझेगा प्रकाश, तो समझता मैं बोला बराबर है। क्या सारा जगह भी नहीं तो घुमाता नहीं मन, क्या समझता नहीं बोलता, प्रभु के नाम शुद्ध దేవుని నామమునకు స్తోత్రము. बोल के चले गए। చెప్పి వెళ్ళిపోయి ఉన్నది. दूसरा एक ताता, తోటికో తాత ఉన్నారు. वो ताता बोला पास्टर मैं बुधवार को चले जा रहा हूँ, పాస్టర్ గారు నేను బుధవారం రోజు వెళ్ళిపోతున్నానని చెప్పి ఉన్నాడు. जाके सेंटर पास पीएम थॉमस को और सब सेवक बोले मैं बुधवार को जा रहा हूँ। వెళ్ళి పాస్టర్ పిఎం థామస్ గారికి మిగిలిన సేవకులందరూ చెప్పి ఉన్నాడు, పాస్టర్ గారు నేను బుధవారం వెళ్ళినై ఉన్నానని. प्रभु की स्तुति हो। దేవునికి స్తోత్రములు. मंगलवार को एड्रेस प्रार्थना में गया, सबको बोल दिया। మంగళవారం రోజు ఎల్డ్రస్ ప్రార్థనకు వెళ్ళి ఉన్నాడు, అందరికీ చెప్పి ఉన్నారు. ताता क्या बोला? ఆ తాత ఏం చెప్పి बुधवार को जा रहा हूँ। బుధవారం వెళ్ళిపోతున్నాను. पास्टर जी बुधवार को ताता जा रहा है करके आपको बोलने के लिए बोला। బుధవారం రోజు తాతగారు వెళ్ళిపోతున్నారని మీతో చెప్పని చెప్పి पास्टर को भी इतना मालूम नहीं पड़ा, పాస్టర్ గారు కూడా అంతగా తెలియలేదు, इसको भी इतना समझ में नहीं आया। ఆయన కూడా అంతగా అర్థం కాలేదు. बुधवार आया था, బుధవారం వచ్చింది, ताता बोला मैं 10 बजे जा रहा हूँ। తాతగారు చెప్పి ఉన్నారు నేను సరిగ్గా 10 గంటలకు వెళ్ళిపోతాను. सबको प्रेज द लॉर्ड बोला, प्रार्थना किया, आंख बंद किया, चले गए। అందరికి స్తోత్రం చెప్పి ఉన్నాడు, అందరికి స్తోత్రం చెప్పి కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి ఉన్నాడు. प्रभु की स्तुति। దేవుని స్తోత్రం. कितना संत लोग बोल के जा रहे हैं। ఎంతమంది పరిశుద్ధులు చెప్పి వెళ్ళి ఉన్నారు. दरगाह में नेल्लोर विश्वासी लोग सबसे कहता हूँ आप बोल के जाएगा, बोल के बिना जाता है क्या? దర్గా బిడ్డ నెల్లూరు విశ్వాసులారా మీరు కూడా మీరు చనిపోయేటప్పుడు చెప్పేసి వెళ్తారా లేదంటే చెప్పకుండా వెళ్ళిపోతారా? చెప్పకుండా వెళ్ళే వాళ్ళందరూ దొంగలు, చెప్పేళ్ళ వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు. చెప్తాం భాష గారు ఉన్న వాళ్ళు చేయాలి చెప్పండి. అందరూ అప్పుడు చెట్లే చెప్తారు, చెట్లే చెప్తారు. వెళ్ళేటప్పుడు చెప్తాం భాష గారు అన్న వాళ్ళు సేవకులు విశ్వాసం చేయ తెలియదు చెప్పండి. చెప్పు
शैतान बोलेगा तुम नहीं जाएगा, సైతాన్ చెప్తే నువ్వు అలాగే వెళ్ళవు, मत बोल, నువ్వు చెప్పొద్దు, तेरा जीवन ठीक नहीं, तेरा जीवन ठीक నీ नहीं, జీవితం సరిలేదు, मत बोल, నువ్వు చెప్పవద్దు. स्तुति हो। దేవుని స్తోత్రములు. सुनने वाला प्रिय लोग నేను వినిచిన ప్రియులారా विश्वास से बोलो, విశ్వాసంతో చెప్పండి, मैं बोल के जाएगा। నేను చెప్పి వెళ్తాను. मैं भी वही प्रार्थना कर, प्रभु मुझे भी बोल के जाना है। నేను కూడా అదే ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నేను కూడా చెప్పి వెళ్ళాలి ప్రభువా అని. मैं लोगों को प्रचार करता हूँ, ఇతరులు కూడా ప్రకటన చేయించున్నాను, सब लोग बोल के जाने के लिए, అందరూ చెప్పి వెళ్ళాలని. मैं भी बोल के जाना है। నేను కూడా చెప్పి వెళ్ళిపోవాలి. मदद करो, నాకు సహాయం చేయదు, प्रभु मदद करेगा। ప్రభు నిశ్చయంగా సహాయం చేసేదరు. దేవుని నామమునకు స్తోత్రములు. इस तरह सारे पवित्र बोल के जाए। ఈ విధంగా అనేక మంది పరిశుద్ధులు చెప్పి వెళ్ళి ఉన్నారు. विजयवाड़ा में सेवा किया, पास्टर सिल्वराज बॉम्बे को ट्रांसफर हो गया। విజయవాడ నుండి సెల్వరాజు పాస్టర్ గారు బాంబే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళి ఉన్నారు. असिस्टेंट पास्टर टी थॉमस, అప్పుడు అసిస్టెంట్ పాస్టర్ టీ థామస్ గారు उसका थोड़ा कुछ बीमार आया था, కొంచెం వ్యాధి వచ్చిందని तो वो पास्टर सिल्वराज बोला, అప్పుడు పాస్టర్ సెల్వరాజు గారు చెప్పి मैं ఉన్నారు, शाम को 5 बजे जा रहा हूँ। సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతున్నానండి. నేను उसी रद्द में कुछ तो काम चल रहा है, वो काम खत्म करके मुझे बुलाएगा। ఆ రథం దగ్గర కొంచెం పని జరుగుతూ ఉన్నది, ఆ పని అయిపోయిన తర్వాత ఆయనని పిలిచెదరు. वो पास्टर टी थॉमस ने सब मदर लोग सिस्टर लोग बोल दिया, పాస్టర్ టీ థామస్ గారికి, మదర్ గారికి, వాళ్ళ సిస్టర్లందరికీ చెప్పి ఉన్నాడు. वो लोग कुछ तो समझा, వాళ్ళు ఏదో చెప్పి అనుకుని ఉన్నారు. उससे दिया దేవుని స్తోత్రములు. दोपहर को ट्रे आया था, మధ్యాహ్నం ట్రే భోజనం వచ్చింది, तरफ से खाया, మంచిగా తిని ఉన్నారు, अच्छा पिया है। మంచిగా తాగి ఉన్నారు, दोपहर को बाथरूम में जाके स्नान किया బాత్రూమ్ వెళ్ళి మధ్యాహ్నం స్నానం చేసుకున్నారు. और 3 बजे सब रेडी हो गया, 3 గంటలకు అన్ని సిద్ధపడి ఉన్నారు. 4 बजे ड्रेस अप हो गया। 4 గంటలకు చక్కగా దుస్తులు వేసుకుని ఉన్నారు. पास्टर ब्रदर टी थॉमस आया టీ థామస్ గారు వచ్చిన్నారు, और संतरम मदर आए थे, సెంటర్ మదర్ గారు వచ్చిన్నారు, सेवक लोग आया, సేవకులందరూ వచ్చిన్నారు, गीत गाया था, పాటలు పాడి ఉన్నారు. सारे हिंदी में मलयालम में गीत गाया था, హిందీలో మలయాళంలో అందరూ పాటలు आत्मा పాడుచున్నారు, में भर गया। ఆత్మతో నింపబడి ఉన్నారు. 4:30 हो गया। 4:30 అయినది. ब्रदर टीओ प्रेज द लॉर्ड, బ్రదర్ గారు ప్రైజ్ ది లార్డ్ అని ఉన్నారు. ब्रदर टीओ प्रेज द लॉर्ड, బ్రదర్ టీయు గారు స్తోత్రం అని చెప్పి ఉన్నారు. सेंटर मदर प्रेज द लॉर्ड, సెంటర్ మదర్ గారు స్తోత్రం అని, सिस्टर प्रेज द लॉर्ड, సిస్టర్లందరికీ స్తోత్రం, प्रेज द लॉर्ड। బ్రదర్లందరికీ స్తోత్రం. 5 मिनट है, 5 నిమిషాలు ఉన్నవి, 5 मिनट 5 నిమిషములు. प्रभु की स्तुति हो। దేవుని స్తోత్రములు. थोड़ा थोड़ा काम चल रहा है, కొంచెం పని జరుగుతూ ఉన్నది. 5 मिनट में मुझे बुलाएगा। 5 నిమిషాలు నన్ను పిలిచెదరు. प्रभु की स्तुति हो। దేవుని స్తోత్రములు. बोलते बोलते చెప్తూనే मुंह प्रकाशित हो गया, నాకు ముఖము ప్రకాశింపబడింది. सब लोग देख रहा है, అందరూ చూస్తూ ఉన్నారు, आश्चर्य हो रहा है। అందరూ ఆశ్చర్యపడుతున్నారు. स्नान किया, స్నానం చేస్తున్నారు, खाना खाया, మంచి భోజనం చేసి बात किया, మంచి తాగి ఉన్నారు. बोलता 5 बजे जाएगा। ఇప్పుడు చెప్తున్నాడు 5 గంటలకు क्या వెళ్ళాలి. विचित्र है, ఎంత విచిత్రమైనది, क्या अद्भुत है। ఎంత అద్భుతమైనది. 5 बजे हमारा रूम में वो टिक टिक करके बिल मारा, 5 గంటలకు గడియారం గంట కొట్టును. प्रभु की स्तुति हो। దేవుని స్తోత్రం. वो बिल मारा है, ये प्रेज द लॉर्ड बोला, आंख बंद कर दिया। అది బెల్లు కొట్టి ఉన్నది, స్తోత్రం అని చెప్పి ఉన్నాడు, కళ్ళు మూసుకున్నాడు. 5 बज गया, आंख बंद कर दिया। కళ్ళు 5 గంటలు దాటి ఉన్నది, వెంటనే కళ్ళు మూసుకున్నాడు. भक्तों का मरण उसका दृश्य में अनमोल है। భక్తుల మరణం ఆ దృష్టికి విలువ కలది. ऐसा मृत्यु मुझे भी चाहिए बोलने वाला हाथ उठा के ले बोलिए। అటువంటి మరణం నాకు కావాలని చెప్పే వాళ్ళందరూ చేతులు పైన గాలిని చెప్పుకుందాం. स्तुति हो। దేవుని స్తోత్రం. मेरे सुनने वाला प्रिय लोग, నేను వినిచిన ప్రియులారా, चौथी, 4వదిగా पहला प्रेम में पूर्णता, మొదటిగా ప్రేమల పూర్ణత, दूसरा विश्वास में पूर्णता, రెండవది విశ్వాసమైన పూర్ణత, तीसरा మూడవది आशा में पूर्णता। నిరీక్షణ యందు పూర్ణత. प्रभु के नाम की स्तुति हो। దేవుని నామమున స్తోత్రములు. इब्राहिम की किताब 6वां अध्याय 11-12 वचन, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్యములు. Hebrew chapter 11 verse chapter 6 11 and 12। హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వాక్యములు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము परमेश्वर की स्तुति हो। దేవుని నామమున आपका आशा प्रभु में परिपूर्ण होना चाहिए। ప్రభువునందు మీ నిరీక్షణ పరిపూర్ణత చెందవలెను. अभी ये मदर सुबह 7 बजे प्रभु के पास चले, ఇప్పుడు ఈ మదర్ గారు ఉదయకాలం 7 గంటలకు ప్రభు ఎదుగు వెళ్ళిపోయి ఉన్నారు. सुबह 7 बजे। ఉదయకాలం 7 గంటలకు. 7 का मतलब क्या है? 7 అనే అర్థం ఏమైంది? 7 का मतलब पूर्णता। 7 అనే సంఖ్య పరిపూర్ణత చెందినది. अभी 7 पूर्णता आपका सामने रख रहा हूँ। ఇప్పుడు ఆ 7 పూర్ణతనే కదా మీ ముందు పెట్టుచున్నాను. क्या मैं पूर्णता हो गया बोल के वो 7 बजे करेक्ट समय दिया था। ఏ కార్యక్రమం మనం పూర్ణత చెందాలో మనం తెలుసుకున్న వాళ్ళు ఆమె కూడా సరిగ్గా 7 గంటలకు ఆమె ప్రభువును నిలిచిన్నారు. प्रभु के नाम की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రం. बराबर 7 बजे प्रभु के पास आंख बंद कर दिया, ఆమె సరిగ్గా 7 గంటల సమయమందు ఆదివారం రోజు కన్నులు మూసుకున్నది. उसका काम पूर्ण हो गया। తన క్రియను సంపూర్తి చేసుకుని ఉన్నది. कार्य में नहीं रहना। ఇప్పుడు మనం ఏడవకూడదు. जब सजीव था तब आज
क्लेश उपद्रव सब सह लिया, वो उसने मेरे यीशु ने मेरा आंसू पोंछ लिया। ఈ 50 సంవత్సరాలు నేను కన్నీరు కార్చిన్నాను, ఎన్నో నిందలు అవమానాలు కష్టములు దుఃఖములు వహించినాను. ఆ ప్రభువు నా కన్నీటిని బాష్పబిందులు తీర్చెదరు. 7 बजे जब उसका प्रभु के पास गया था, 7 గంటలైనప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు यरूशलेम गेट में गए थे, యెరూషలేము గేట్ యొద్దకు వెళ్ళి ఉన్నది. दोनों बाजू में 2 लोग खड़ा था, రెండు ప్రక్కల 2 దేవదూతలు నిలబడి और ఉన్నది. सोने से भरा हुआ उस रास्ता से जा रही थे। ఆ యొక్క సువర్ణంతో నింపబడిన వీధులలో వెళుచున్నది. तब यीशु उधर खड़ा था, అప్పుడు యేసు అక్కడ నిలబడి ఉన్నారు. वो पृथ्वी से सारे बात में जय पाया हुआ इस मेरी बेटी मेरा पास आई है, భూలోకముల సమస్తమైన కష్టముల నుండి జయం పొందిన నా కుమార్తె నా యొద్దకు వచ్చుచున్నది. मेरा पास आ रहा है। ఇదిగో నా యొద్దకు వచ్చుచున్నది. यीशु खड़ा हो गया। యేసయ్య నిలబడి ఉన్నారు. जब यीशु के पास गई थी विजयमा, విజయమ్మ తల్లి యేసు యొద్దకు వెళ్ళినప్పుడు यीशु क्या किया? యేసయ్య ఏం చేస్తున్నారు? इतना कष्ट उठाया मेरे लिए, నా నిమిత్తం నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉన్నావు. समाचार के निमित्त, मेरा सेवा के निमित्त 50 वर्ष कितना सहन किया। సువార్త నిమిత్తము, సేవ నిమిత్తము, నా నిమిత్తము 50 సంవత్సరములు ఎన్ని కష్టాలు పడి ఉన్నావు. अभी आपको एक बात बोलना, ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను. स्वर्ग में जाने के बाद सबसे पहले यीशु को देखे आप क्या करेगा? మీరు పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్యని చూసిన వెంటనే మీరు ఏం చేసేదారు? आप आंसू बहाना है क्या? మీరు కన్నీళ్లు విడుస్తారా मैं तो खुशी मनाया क्या? లేదా సంతోషిస్తారా? अब क्या करेगा? మీరు ఏం చేయుదురు? इसका भी जवाब नहीं। ఎవరికి జవాబు లేదా? उधर जाने के बाद क्या करेगा? ఆ వెళ్ళిన తర్వాత ఏం చేయుదురు? क्या करेगा पाटरो? तो बोला, तो आंसू बहाता बोला, मैं तो कुछ मनाता बोला, कुछ मनाता। अरे सबसे बड़ा यीशु का पाँव पकड़ता था। మొట్టమొదటిగా యేసు యొక్క పాదాలు పట్టుకుంటాము. यीशु का पाँव पकड़ेगा। యేసు ప్రభు పాదాలు పట్టుకుంటాం. वो 50 वर्ष इसका मैं कुछ भी लाएंगे बराबर जाके यीशु का पाँव में गिरता था। ప్రభువా 50 సంవత్సరములు నన్ను నీ సేవ చేయడానికి సహాయం చేసినావు. ఎటువంటి యోగ్యత లేని నాకు ఇంతగానో సహాయం చేసినావని ఆయన పాదాలు పట్టుకొని మనం కన్నీరు విడుచుదుము. లోకము నీకు సమాధానమివ్వదు, ఘోర సంభవము చూడలేదా నీవు? యేసుని పాదములు పట్టుకొని నా ఎడల, యేసుని పాదములు పట్టుకొని నా ఎడల, అనాథునిగా నిన్ను విడువడు। దేవుని నామమునకు స్తోత్రములు. 50 वर्ष यीशु का पाप पकड़ के जीवन बिताया, इसलिए जय का मृत्यु हो गया। 50 సంవత్సరములు యేసయ్య పాదాలు పట్టుకొని సేవ చేస్తున్న వలన జయంతుల దగ్గర పరువు తొలగొట్టించుకొని ఉన్నది. बड़ी आशा था గొప్ప నిరీక్షణ. यीशु को देखेगा। నేను యేసుని చూసిందను. जब यीशु को जाके चुम्बन लिया था, యేసు ప్రభు యొద్దకు వెళ్ళి ముద్దు పెట్టుకున్నప్పుడు आंखों से आंसू बहता था। ఆమె కన్నుల్లోని కన్నీరు కారుచున్నది. यीशु का उस क्या बोलता है इतना अच्छा और क्या बोलता है हाथों से आंसू ऐसा पोंछता था। యేసు ప్రభు యొక్క మృదువైన సున్నితమైన హస్తములతో ఆమె కన్నీళ్లు తుడుస్తున్నప్పుడు उसको वो 50 साल का कष्ट, निंदा, परिहास और बीमारियां, कष्ट सब क्षण में बदल गया। 50 సంవత్సరములుగా ఆమె కష్టపడినటువంటి ఆమె కష్టములు, నిందలు, పరిహాసములు, అవమానములన్నీ కూడా ఒక్క నిమిషంలో ఆమె మాయమైపోయినవి. కష్టాక పట్టిని నిన్న పరిహాసం ఎన్నియో వన్నాయుమే ഞാൻ പോരായട്ടെ നീവാഴട്ടെ നിന്നെ ഞാൻ വസിക്കട്ടെ, ഞാൻ പോരായട്ടെ നീ വളരട്ടെ, നിന്നെ ഞാൻ వసికట్టే. కష్టము, నింద, పరిహాసము, వ్యాధి, బలహీనత, నింద, కష్టం और उपद्रव में प्रभु को नहीं छोड़ा था। కష్టములలో, నిందలలో, ఉపద్రవములలో, పరిహాసములలో, ఎన్నో రకములైనటువంటి హింసలలో ప్రభు చేయవదలలేదు. यीशु का भाव पकड़ा था। నా యేసు పాదములు పట్టుకొని स्वर्ग में जाके तुरंत भाव पकड़ा। పరలోకముకు వెళ్ళిన వెంటనే ఆమె కాళ్ళు పట్టుకొని ఉన్నది. आगे आंसू देके यीशु आंसू पहुंचा। ఆమె కన్నీళ్లను యేసు తుడిచి ఉన్నారు. प्रभु नाम सुनिए। దేవుని నామమునకు స్తోత్రములు. सेवा में कितना लोग कष्ट उठाते, सेवक लोग और विश्वासी लोग। సేవలో ఎవరైతే కష్టపడుతున్నారో సేవకులారా, విశ్వాసులారా, आंसू पहुंचाए कि यीशु है, మీ కన్నీళ్లు తుడిచే యేసయ్య ఉన్నారు. तसल्ली देने वाले कि यीशु है, మీకు ఆదరణిచ్చే యేసు ఉన్నారు. और तसल्ली देने वाला बात बोलने वाले कि यीशु है। మీకు ఓదార్పునిచ్చే మన యేసయ్య ఉన్నారు. प्रभु के नाम सुनिए। దేవుని నామమునకు सब స్తోత్రములు. लोग हाथ छोड़ देगा, लेकिन यीशु हाथ नहीं छोड़ेगा। అందరూ చేయి విడిచిన యేసయ్య చేయి విడువరు.
आखिर तक तुझे संभाल के लिए वो शक्तिवान है। అంతవరకు ఆయన కాపాడక మిమ్మల్ని శక్తిమంతుడై ఉన్నారు। దేవుని నామమునకు స్తోత్రములు। हमारी आशा कभी खोना नहीं, మన నిరీక్షణ ఎప్పుడు పోగొట్టుకోకూడదు। कभी आएगा हमको नहीं जानता, యేసు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు। इसलिए हमेशा आशा में रहना चाहिए। కావున ఎల్లప్పుడూ నిరీక్షణతో ఉండవలెను। यीशु आएगा तो मैं जाएगा, నా యేసు వస్తే నేను వెళ్ళిపోతాను। यीशु आएगा तो जाने के लिए तीन विशेष अनुभव होना चाहिए। యేసు ప్రభు వచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి మూడు ప్రత్యేకమైన అనుభవం అవసరం। पहला प्रेम होना चाहिए, మొట్టమొదటి ప్రేమ అవసరము। पहला विश्वास होना चाहिए, మొదటి విశ్వాసం అవసరము। पहला आशा होना चाहिए। మొదటి నిరీక్షణ ఉండవలెను। ये तीन होने से प्रभु आएगा तो उठा लिया जाएगा। ఈ మూడు ఉన్నప్పుడే ప్రభు వచ్చినప్పుడు వెళ్ళిపోగలము। प्रभु के नाम में स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। पांचवा, ఐదవదిగా प्रभु के मर्जी में पूर्ण होना चाहिए। దైవ చిత్తము చేయడంలో పూర్ణత నందవలెను। కొలొస్సీయులు 4 अध्याय का 12 वचन में, కొలొస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యములో, కొలొస్సీయులు chapter 4 verse 12, కొలొస్సీ 4:12 ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయిత గలవారని నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు। प्रभु के नाम में स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। परमेश्वर की मर्जी करने में पूर्ण होना चाहिए। దేవునికి చిత్తము చేయడంలో సంపూర్ణ నిశ్చయిత ఉండవలెను। हमारा स्वयं मर्जी नहीं करना, మన సొంత చిత్తము చేయకూడదు, प्रभु की मर्जी करना है। దేవుని చిత్తమే చేయవలెను। ऐसे लोग ये प्रभु का राज्य में दिखाई देगा। అటువంటి వారే దేవుని రాజ్యములో కనబడుదురు। यीशु इस पृथ्वी पर आया, पिता का मर्जी पर पूर्ण किया। యేసయ్య ఈ లోకములోకి వచ్చినప్పుడు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా చేసుకున్నారు। अपनी सेवा में इस पवित्र जीवन में प्रभु का मर्जी करने के लिए पूरा समर्पण करना है। మనం కూడా ఈ పరిశుద్ధమైన జీవితము చేయించినప్పుడు దేవునికి చిత్తము చేయడానికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి। इसलिए यीशु ने कहा, आप पिताजी मैं तेरा मर्जी करने के लिए आया हूँ। అందువల్ల యేసు ప్రభు చెప్పుచున్నారు, అవును తండ్రి ఇదిగో నీ చిత్తము చేయడానికి నేను వచ్చుచున్నాను। सेवक विश्वास में कहना चाहिए, हे प्रभु तेरा मर्जी करने के लिए मैं आ रहा हूँ। సేవకులు విశ్వాసులు అందరూ చెప్పవలెను, ప్రభువా నీ చిత్తము చేయడానికి ఇదిగో మేము వచ్చుచున్నాము। तेरा मर्जी मैं करूंगा बोलो, हाथ उठा के हल्लेलुया बोलिए। నీ చిత్తమే సిద్ధించుగామని చెప్పువారు చేతుల పైకి హల్లెలూయా చెప్పుకుందాం। अभी आ रहा हूँ तेरे पास, पूरी करने तेरी मर्जी। अभी आ रहा हूँ तेरे पास, पूरी करने तेरी मर्जी। पाऊं तेरी दीदा नहीं नाम, पाऊं तेरी दीदा नहीं नाम। एक पूर्णतः काम तूने शुरुआत किया और पूरा कर दिया है। ప్రభువా నాలో పరిపూర్ణమైనటువంటి క్రియను ప్రారంభించున్నావు, దాని పరిపూర్ణత చేయము। उसका मर्जी हमारे जीवन में पूरा होना चाहिए। ఆయన చిత్తమే మన జీవితంలో పూర్ణత చెందవలెను। भजन संहिता 40 अध्याय का 8 वचन में भक्त दावीद कहते हैं, हे प्रभु तेरा मर्जी करने में मैं बहुत खुश हूँ। 40వ కీర్తన 8వ వాక్యంలో దావీదు చెప్పుచున్నాడు, దేవా నీ చిత్తము చేయక నాకు సంతోషమని చెప్పుచున్నాడు। प्रभु कहता है, मेरा मर्जी का मतलब मेरा दास मेरा सारे काम सफलता करेगा। నా చిత్త ప్రకారంగా నా దాసుడు సమస్త కార్యము సఫలము చేయును। प्रभु के नाम में स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। हिंदी में प्रभु का मर्जी करने में सब लोग समर्पण करिए। కాబట్టి ఈ సమయంలో ఈ దినములో మనం దేవునికి చిత్తము సంపూర్ణంగా చేయడానికి సమర్పించుకొనవలెను। प्रभु का नाम में स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। पांचवा पूर्ण, 5వ పూర్ణత, छठवा पूर्णता बीमार में पूर्णता। बीमारी में पूर्णता, వ్యాధులలో ఉన్న పూర్ణత। प्रभु के नाम में स्तुति हो। దేవునికి స్తోత్రములు। प्रेरितों की किताब 3 अध्याय 16 वचन, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 16వ వాక్యము। सारा एक भी नहीं लिखा, विजया से कुछ भी नहीं लिखा, काली भी कुछ नहीं लिखा और जयराज कुछ नहीं लिखा और प्रकाश नहीं लिखा, मेरे को मालूम, पर तुम कहेंगे तो कुछ भी नहीं लिखा।
बाकी सब लिखता, बट ये लिखने को नहीं आता काले। तेरा बच्चा आया वो लिखता, वो नहीं लिखेगा, नहीं लिखेगा। ये बच्चा भी लिखता, देखो सुपरस्टार है, मुल्लन का सब सुपरस्टार है। प्रेतों की किताब 3 अध्याय 16 वचन, जल्दी जल्दी। ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఇరుక వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసింది. पूर्ण स्वस्थता कलगजेसनु। इंग्लिश में मेरा नी क्या बटन है? और उस अनोड 15 चंदा किचुले से पीके सुनिया था। And his name through faith in his name has made this man strong, whom ye see and know. He the faith which is by him hath given him this perfect soundness in the presence of you all. और उसी के नाम ने उस विश्वास के द्वारा जो उसके नाम पर है इस मनुष्य को जिसे तुम देखते हो और जानते भी हो सामर्थ्य दी है। उसी विश्वास ने जो उसके द्वारा है उसको तुम सबके सामने बिल्कुल बना चंगा कर दिया है। प्रभु के नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు. उसका सामने पूरा पूरा चंगाई हो गया। మీ అందరి ఇరుకలకు పూర్ణ స్వస్థత కలుగజేసెను. प्रभु को स्तुति हो। దేవునికి స్తోత్రములు. उसका तीनों भाई लोग आया, ముగ్గురు సోదరులు వచ్చినారు, तीनों को हाथ दिया, ముగ్గురు చేతులు ఇచ్చినారు, उसका आंखों से पूरा पूरा देख लिया, కన్నులతో బాగా నిండారు చూస్తున్నది, उसका चंगाई भी हो गया। స్వస్థత కూడా పొంది ఉన్నారు. प्रभु को स्तुति हो। దేవునికి స్తోత్రములు. प्रभु का पास चले गए దేవుని ఎద్దకు వెళ్ళిపోయి ఉన్నారు. तो बीमार में भी पूर्णता है। కాబట్టి వ్యాధి వచ్చిన పూర్ణ స్వస్థత పొందుకొని ఉన్నది. बीमार आएगा बोल के ओ मैं मर जाएगा क्या डरो मत। వ్యాధి వచ్చినప్పుడు చనిపోతుందని చెప్పి అనుకునవద్దు, భయపడవద్దు. बीमारी में भी एक पूर्णता है, ఆ యొక్క వ్యాధిలో కూడా పూర్ణత ఉంది. उसमें कुटरावट मत करो, అప్పుడు మీరు సనుక్కోకూడదు, प्रभु का विरोध बात मत करो। దేవుడికి విరోధంగా మాట్లాడవద్దు. घड़ी घड़ी क्यों बीमार जाता बोल के कुटरावट मत करो। ఎందుకంటే మాటి మాటికి వ్యాధి వస్తుంది, సనుక్కోవద్దు. प्रभु के नाम से जो దేవుని నామమునకు స్తోత్రములు. प्रभु मेरा शरीर में ऐसे तो काटा दिया, ये सहने के लिए कृपा भी मेरे को दे दिया। దేవుడు నా శరీరంలో ముళ్ళుని ఇచ్చినారు, దీన్ని సహించుకుంటే కూడా దేవుడు నాకు కృప అనుగ్రహించును. इसलिए प्रभु कहते हैं मेरा अनुग्रह तेरे लिए काफी है। అందువల్ల ప్రభు చెప్పుచున్నారు, నా కృప నీకు చాలును. 25 साल प्रभु का कृपा में मदर सहन करके पूर्णता पा के प्रभु के पास चले गए। 50 సంవత్సరంలో దేవుని కృపను పొందుకొని స్వస్థత పొందుకొని దేవుని ఎదురు వెళ్ళిపోయినారు. प्रभु का पवित्र नाम की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. नहीं तो हम पूर्णता पा नहीं सकेगा। ఇవి లేకపోతే మనం పూర్ణత పొందలేము. 7वां पूर्णता 7వ పూర్ణత प्रभु का कृपा में पूर्णता पाना चाहिए। ప్రభు యొక్క కృప యందు కూడా పూర్ణత చెందవలెను. 2 कोरिन्थी 12 अध्याय के 9 वचन में 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వాక్యములో 2 कोरिन्थी 12 अध्याय 9 वचन 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వాక్యము, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన వారితో చెప్పెను. ఆయన నాతో చెప్పెను. My grace is sufficient for thee, for my strength is made perfect in weakness. पर उसने मुझसे कहा, मेरा अनुग्रह तेरे लिए बहुत है, क्योंकि मेरी सामर्थ निर्बलता में सिद्ध होती है। इसीलिए मैं बड़े आनंद से अपनी निर्बलताओं पर घमंड करूंगा, क्योंकि मसीह की सामर्थ मुझ पर छाया करती रहे। पूर्णता नहीं है, सिद्ध होती है। प्रभु के नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు. प्रभु का कृपा में सिद्ध होना चाहिए। దేవుని కృపలో పరిపూర్ణత పొందవలెను. तो 50 साल सेवा करना बोलेगा तो मामूली है। 50 సంవత్సరములు సేవ చేయాలంటే మామూలు విషయమా? कितना लोग प्रभु के घर में आया, कितना लोग ने चले गया। ఎంతమంది దేవుని నుండి వచ్చి ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయినారు. कितना कष्ट मुसीबत और बीमारी और परिश्रम आया था। कई कष्टों में कई लोग छोड़ के चले गया। ఎన్నో కష్టములు, సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు ఎదురు వచ్చినప్పుడు కొంతమంది సేవ వదిలి వెళ్ళిపోయి ఉన్నారు. यानी कितना भी आने से भी प्रभु का कृपा 50 साल मुझे संभाल के रखा। కానీ ఎన్ని కార్యములు వచ్చినా కూడా 50 సంవత్సరములు దేవుని యొక్క కృప ఆమెను కాపాడి ఉండెను. इस बीमार में प्रभु का कृपा था, ఆ యొక్క వ్యాధి కూడా దేవుని యొక్క కృప ఉన్నది. उनके कष्टों में प्रभु का कृपा ఆమె था, కష్టముల్లో కూడా ఆ కృప ఉండెను. उसके निंदा के समय पर प्रभु का कृपा ఆమె నిద్ర వచ్చే సమయంలో కూడా కృప తోడై ఉండెను. वो कृपा उसको परिपूर्ण कर दिया। కృప ఆమెను పరిపూర్ణంగా చేసెను. परिपूर्ण करने के बाद ही प्रभु के समुख में चले गया। పరిపూర్ణ చేసిన తర్వాతనే ఆమె దేవుని సన్నిధిలో తీసుకుని వెళ్ళి ఉన్నారు. वो कृपा कितना हमको मदद करता है। ఆ కృప ఎంతగా సహాయం చేయుచున్నది. प्रभु को आमने सामने देखने के लिए वो कृपा वहां तक जाने
लेकर जाने के लिए सहायता करता है। దేవుని ముఖాముఖిగా చూసేంత వరకు ఆత్మ విడియేంత వరకు కృప సహాయం చేయుచున్నది। भक्तों का मरण उसका दृष्टि में अनमोल है। భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది। प्रभु के नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। और दुष्टों को मृत्यु कितना कैसा होता मालूम है आपको? దుష్టుల మరణం ఎలా ఉండదో మీకు తెలియనా? वो भी 2 शब्द बोल के मैं बंद करता हूँ। అది కూడా 2 మాటలు చెప్పి మీరు ముగించుకుంటాను। प्रभु के नाम को धन्यवाद। దేవుని నామమునకు స్తోత్రములు। अभी तक भक्तों को मरण के बारे में बताया ఇప్పటి వరకు నేను భక్తుల మరణాల గురించి మాట్లాడి ఉన్నాను। और प्रभु में आया है, మన ప్రభువులోకి వచ్చి ఉన్నాం, बपतिस्मा लिया है, బాప్తిస్మం తీసుకుని ఉన్నాం, सेवा कर रहा है, సేవ చేయుచున్నారు, सेवा करते रहता है। సేవ చేయుచునే ఉంటారు। विश्वासी लोग हैं, విశ్వాసులు ఉన్నారు, कलीसिया में रहता है, సంఘంలోనే ఉంటారు। लेकिन आत्मिक जीवन में पीछे हट जाना है। కానీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయిన వారు आत्मिक जीवन में पीछे हट जाने से ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయినట్లయితే अभिषेक खो जाएगा, అభిషేకం పోగొట్టుకుంటారు, विश्वास खो जाएगा, విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, खो जाएगा, ప్రేమను పోగొట్టుకుంటారు, सच्चाई खो जाएगा, సత్యమును పోగొట్టుకుంటారు, आशा को खो जाएगा, నిరీక్షణ పోగొట్టుకుంటారు, और अभिषेक को खो जाएगा, అభిషేకాన్ని सेवा పోగొట్టుకుంటారు, का आत्मा खो जाएगा, సేవక ఆత్మను పోగొట్టుకుంటారు, प्रार्थना का आत्मा खो जाएगा, ఆత్మను పోగొట్టుకుంటారు, स्तुति का आत्मा खो जाएगा, స్తుతించే ఆత్మను పోగొట్టుకుంటారు, पूरा पीछे हट जाएगा। పూర్ణంగా వెనకబడిపోయిన స్థితి। ऐसा विश्वास सेवक मर जाने से उसका परिस्थिति क्या है? అటువంటి సేవకులు విశ్వాసులు మరణిస్తే వారికి పరిస్థితి ఎలా ఉండదు? वो लोग कहाँ जाएगा? వారు ఎక్కడికి వెళ్ళగలరు? इस मदन सब में 7 बातों में पूर्ण तौर के सियोन में प्रभु के साथ वास करता है। ఈ మనర్ గారు 7 గంటల సంపూర్ణతలో పరిపూర్ణ చెంది సియోనులో దేవునితో పాటు నివాసము చేయుదురు। उस मंदिर के साथ हम भी सियोन यरूशलेम में वास करेंगे विश्वास के साथ। हाथ उठा के हालेलुया बोलिए। ఈ మనర్ గారితో పాటు మేము కూడా సియోనులో యెరూషలేములో యేసయ్యతో పాటు ఉందామని చెప్పి విశ్వాసం గలవారు చేతుల పైకి హల్లెలూయా చెప్పుకుందాం। जोर से बोलो। దేవుని స్తోత్రములు। लेकिन जो भक्ति छोड़ दिया, కానీ ఎవరైతే భక్తిని వదిలిపెట్టారో, विश्वास को छोड़ दिया, విశ్వాసాన్ని వదిలిపెట్టారో, अपनी जीवन में पीछे हट गया, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయినారో, प्रार्थना नहीं करता है, ప్రార్థన చేయలేదో, संसार को प्रेम करता है, వారు లోకాన్ని ప్రేమిస్తున్నారు, और पैसा को प्रेम करता है, पैसा को प्रेम करता है, ప్రేమిస్తున్నారు, और जादू टोना करता है, వారు జాతపడ చేయించున్నారు, और क्या क्या विरोध का काम करता है। ఏయో విరోధమైన కార్యములు చేయించున్నారు। मर जाने से उसका जीवन कैसा है? అటువంటి వారు మరణించినట్లయితే వారి జీవితం ఎలా ఉండదు? Jeremiah chapter 16 verse 4. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 4వ వాక్యము। Jeremiah chapter 16 verse 4. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 4వ వాక్యము। जल्दी త్వరగా చదవండి। तेलुगु में पढ़ो। వారు ఘోరమైన మరణము నొందెదరు, వారు ఘోరమైన మరణం పొందెదరు, వారి గురించి రోదనము చేయబడదు, వారి గురించి రోదనము చేయబడదు, వారి గురించి రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడక వారు పాతి పెట్టబడరు, భూమి మీద పెంటవలే పడి ఉండెదరు, పడి ఉండను, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారముగా ఉండదు। ఎంత భయంకరమైన మరణమో చూడండి, ఘోరమైన మరణము। విశ్వాసీ సేవకుల యొక్క మరణం ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి। ఒక విశ్వాసం యొక్క సేవకుడికి మరణం ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి। మనం జీవించిన కాలంలో ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నాం, హింసిస్తున్నామో ఆ విధంగానే మరణ సమయంలో అది అనుభవించాల్సి వస్తుంది। हम विश्वास का समय पर और सेवा का समय पर और जिसको हम सताता है और कितना आंसू बहाने को देता है, वो मृत्यु के समय पर ये सब हमको पीड़ित करते रहेगा। సేవకులను విశ్వాసులను తాము జీవించిన దినములలో ఎంతగా ఇతరులను హింస పెడుతున్నామో, కష్టపెడుతున్నామో, కన్నీరు కారిపిస్తున్నామో అవన్నీ కూడా జీవితాంతమందు వాళ్ళు వెంటాడుతూనే వచ్చును। ఉదాహరణగా साउल दावीद के पीछे था, సౌలు దావీదుని వెంటాడుతూ ఉండెను, ऐसा भी उसको मार डाला, ఎలాగైనా సరే చంపివేయాలని, ऐसा भी उसको खत्म करना, ఎలాగైనా సరే ముగింపు కలుగు చేయాలని वो उसका जवाई है। दावीद सौल యొక్క అల్లుడు, దావీదు సౌలు కలుడై ఉన్నాడు, वो भी उसका दया नहीं करता, అయినప్పటికీ దయ చూపించలేదు, मार डालने का చంపడం ప్రయత్నించి अंदर कितना क्या बोलता है कठोर हो गया, ఎంత హృదయం కఠినమాయను, उसका हृदय बहुत बड़ा कठिन हो गया, హృదయం ఎంత కఠోరమైపోయింది, हृदय में बहुत बड़ा क्या बोलता है विष रखा, హృదయంలో విషాన్ని పెట్టుకున్నాడు, చేతిని పెట్టుకున్నాడు। దేవుని నామమునకు స్తోత్రములు। मृत्यु कैसे हो गया? మరణం ఏ విధంగా ఆయను
दावीद राजा हो गया, దావీదు రాజు అయ్యను, इसका विरुद्ध कुछ नहीं किया। అతని విరోధం ఏమీ చేయలేదు। प्रभु के नाम स्तुति हो। దేవునికి స్తోత్రములు। आखिर में देखो, చివరిగా చూడండి, युद्ध करने को गया था, యుద్ధము చేయడానికి వెళ్ళి ఉన్నాడు, युद्ध कर रहा था, యుద్ధము చేయించు ఉన్నాడు। अभी उसको मालूम पड़ा मैं युद्ध नहीं करेगा, ఇది నేను బాగా గాయం తగిలింది, నేను యుద్ధము చేయలేనని చెప్పుచున్నాడు। मैं पराजय हो जाएगा, నేను పరాజయం పొంది ఉన్నాను, मैं जय नहीं पाएगा, నేను జయం పొందలేను, बाहर आ गया। బయటకు వచ్చేస్తున్నాడు। उसका सामान उठाने वाला व्यक्ति को भी बुलाया, అతను ఆయుధంలో మోయేవాడు కూడా వచ్చేస్తున్నాడు। बाजू में आके పక్కకు వచ్చి और दावीद के लिए रखा हुआ उस ईंट को उसे क्या बोलते हैं, उस मट्टी में उसको रखा घुसा दिया। దావీదుని చంపాలని ఉంచుతున్న ఈటను ఆ యొక్క భూమిలో నాటి ఉన్నాడు। उसको ऊपर इसने गिरा, దాని మీద ఇతను పడి ఉన్నాడు, उसका प्राण नहीं जाता, అతని ప్రాణం పోలేదు। इतना तड़प रहा था, ఎంతగా అది కొట్టుకులాడుచున్నాడు, प्राण जाने के लिए तड़प रहा था। ప్రాణం పోటుకు కొట్టుకులాడుచున్నాడు। उस ईंट के ऊपर गिर गया, वो अंदर से बाहर आ गया। ఆ ఈట మీద పడి ఉన్నాడు, ఆ ఈట గుచ్చుకొని బయటకు కూడా వచ్చింది। प्रभु के नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। जान नहीं जाता, ఆయన ప్రాణం పోవట్లేదు, चिल्लाता है, కేకలు వేస్తున్నాడు। मृत्यु के समय पर चिल्ला चिल्ला के रोएगा। అనేక మంది మరణించేటప్పుడు కేకలు వేస్తూ మరణిస్తున్నారు। क्या है? కారణం ఏమి? तो जिंदा रहते वक्त जिसको सताया वो भयानक मृत्यु का सामना हो जाएगा। ప్రాణం పోయేటప్పుడు ఎవరెవరి మీద అయితే చేతులు దుఃఖాన్ని పెట్టుకొని ఉన్నారో వాళ్ళు కేకలు వేస్తూ మరణించేదరు। प्रभु के नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। फिलिस्तीन అప్పుడు ఫిలిష్తీయుడు వచ్చినాడు। नहीं ये कतना रहित है, मुझे नहीं मार डालना। వీడు సున్నతి లేని వాడు, వీడిని చంపకూడదని చెప్పి అనుకుని ఉన్నాడు। उसके बाद एक अमालेक आया, ఆ తర్వాత అమాలేకుడు వచ్చినాడు। బాబిట్రా అని పిలిచినాడు, ఇది రమ్ము, ये ईंट लेके ये तलवार लेके मुझे काट डालो, నీ ఖడ్గం తీసుకుని నన్ను చంపివేయము, मेरा जान नहीं जाता, నా ప్రాణం పోవట్లేదు, मैं बहुत दुखित है, నేను చాలా దుఃఖపడుచున్నాను, मदद करो। నాకు సహాయం చేయము। अमालेक आया, అమాలేకుడు వచ్చినాడు, तलवार लिया, అతను ఖడ్గం తీసుకుని ఉన్నాడు, मार दिया। నరికి వేసుకున్నాడు। प्रभु के नाम स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రములు। मेरा सुनने वाला प्रिय వినిచిన ప్రియులారా, और एक बार पढ़ो, మరొకసారి చదవండి। 16 के 4 वचन। ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 4వ ऐसा मृत्यु सेवक विश्वास किसी को भी होना नहीं चाहिए। ఇటువంటి మరణము ఏ సేవకునికి ఏ విశ్వాసికి రాకూడదు। कभी मृत्यु आएगा हम नहीं जानता, ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు, कभी बीमार आता हम नहीं जानता, ఎప్పుడు వ్యాధి వస్తుందో మనకు తెలియదు, अकस्मात मर जाएगा। అకస్మాత్తుగా మరణించడము। ऐसा समय पर तू कबूल करने का समय नहीं रहेगा। అటువంటి సమయంలో ఒప్పుకోలు చేయడానికి సమయం ఉండదు। मुझे माफ करो, ప్రభువాన్ని క్షమించుము, समय है, ఇప్పుడే సమయం ఉన్నది। अभी एक दूसरे को मेल मिलाप कर लो, ఇప్పుడే ఒకరితో ఒకరు సమాధాన పడండి, आपके समाधान का साथ रहना। శాంతి సమాధానంతో ఉండవలెను। तेलुगु में पढ़ो, తెలుగులో చదవండి 16:4। मुसलमान వారు ఘోరమైన మరణం పొందెదరు, ఘోరమైన మరణాన్ని పొందెదరు, వారిని గురించి రోదనము చేయబడదు, రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడక పెట్టబడరు। భూమి మీద పెంట వలె పడి ఉండెదరు। एक बात सुनो, जब कोरोना आया था कितना लोग ऐसा रास्ता में था కరోనా వచ్చినప్పుడు ఎంత మంది రోడ్ల మీద పడిపోయి ఉన్నారు। कि कई बॉडी को बॉक्स में रख के उसको दफन कर दिया। అనేకమైన శవములన్నీ కూడా అన్ని ఒక దగ్గర వేసి వారు సమాధి कई बॉडी को बॉक्स में रख के और गाड़ दिया। కొన్ని శవములను ఒక పెట్టిలో పెట్టి సమాధి చేస్తున్నారు, कई लोग को गाड़ा नहीं, కొంతమంది సమాధి చేయలేదు, ऐसा लेके तराई में डाल दिया। ఆ విధంగా కుప్పలుగా నేల మీద పడివేస్తున్నారు। प्रभु स्तुति हो। దేవునికి స్తోత్రం। वचन कितना सच्चा है। ఈ వాక్యం ఎంత సత్యమై ఉన్నది। आकाश का पक्षी ఆకాశ పక్షులు, और सारे जानवर ఆ యొక్క భూజంతువులు उसका मांस को खाएगा, మాంసములు తినేరు। उसका जीवन कैसा था जांच के देखो। అయితే అటువంటి జీవితం ఎట్లాంటిదో మీరే చూడండి। उसका जीवन पवित्र नहीं तो ऐसे आकाश का पक्षी और जंगली जानवर मांस खाएगा। ఆకాశ పక్షులు భూజంతువులను మాంసం తినేస్తున్నాయంటే వాడి జీవితం ఎంత దౌర్భాగ్యమైన జీవితమో చూడండి। कितना कितना भयानक जीवन। ఎంత ఘోరమైన జీవితమో। इसलिए अभी से हम प्रभु को और मन फैला के प्रभु के पास आ जाओ। కాబట్టి ఇప్పుడే మన మానవ మనసు పొంది దేవుని వైపు తిరగవలెను। ऐसा मृत्यु किसको नहीं होना चाहिए। అటువంటి మరణం ఎవరికి సంభవించకూడదు। इसलिए आत्मा का परमेश्वर भी आपके साथ बातें कर रहा है। అటువంటి ఆత్మదేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నారు। इसे मन फैलाओ। ఇప్పుడే మారు మనసు పొందుకో। उसका बाद భూమి మీద పెంట వలె పడి ఉండెదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండెను। प्रभु के नाम स्तुति। దేవుని నామమునకు స్తోత్రములు। ऐसा एक मृत्यु नहीं होना चाहिए। అటువంటి మరణం ఎవరికీ జరగకూడదు। सौल अभिषेक भया हुआ है సౌలు అభిషేకం పొందిన వాడే, और राजा है, అతని రాజు ఉండెను, सिंहासन है అతని సింహాసనం ఉండెను, और सारा लोगों को
प्रभु राज को पूरा चलाता है, అతని రాజ్యమంతటిని ఏలుబడి చేయుచుండేవాడు. बहुत आशीष हो गया, అనేకమైన ఆశీర్వాదాలు పొంది ఉన్నాడు. अभिषेक खो गया, కానీ అభిషేకాన్ని పోగొట్టుకొనేను, प्रभु की शक्ति को खो गया, దేవుని శక్తిని పోగొట్టుకొనేను, सामर्थ्य खो गया, దేవుని శక్తిని పోగొట్టుకొనేను, प्रभु का बल को खो गया, దేవుని బలమును పోగొట్టుకొనేను, दुर्बल हो गया। ఇప్పుడు దౌర్బల్యుడైను. प्रभु के नाम की दुनिया దేవునికి స్తోత్రములు. सुनने वाला सेवक और विश्वासी నన్ను వినిచినటువంటి సేవకులారా, విశ్వాసులారా, भक्तों का मन उसका दृष्टि में अनमोल है। భక్తుల మరణమే ఆయన దృష్టికి విలువగలది. भविष्यवाणी करने वाला बिलाम भी प्रभु का बात को ना सुनते हुए उसका स्वयं भक्ति का साथ स्वयं मार्ग में जाते आगे के दूतों का सामना किया और उसकी गलती को मान लिया। ప్రవక్త అయిన బిలాము కూడా సొంత మార్గం ఎన్నుకొని సొంత చిత్త ప్రకారంగా వెళ్ళిపోయినందు వలన దూత ద్వారా హెచ్చరిక పొంది ఉన్నాడు. लोगों को आशीर्वाद देना, शापित नहीं देना। ఇతరులకు మనము కన్నీరు కార్పించకూడదు, శాపగ్రస్తులుగా మారదు. इस्राएल लोगों को आशीर्वाद देना, ఇశ్రాయేలు మనం ఆశీర్వదించవలెను, शापित नहीं देना। శపించకూడదు. शाप देने के लिए हम नहीं बुलाया। శపించడానికి మనం పిలువబడలేదు. विश्वास लोग सेवक लोग किसी को दुख देने से भी शापित नहीं देना। విశ్వాసులు సేవకులారా, ఇతరులకు మీరు దుఃఖం కలిగించేందుగా శాపాలు పెట్టవద్దు. हमेशा आप खुश करना चाहिए, ఎల్లప్పుడూ వారిని సంతోషింప చేయవలెను, हमेशा आनंदित रखना चाहिए, ఎల్లప్పుడూ వారిని ఆనందంగా ఉంచవలెను. हृदय में कड़ूपन नहीं रखना। మన హృదయంలో చేతి పెట్టుకోకూడదు. देखो कितना भयानक मरण। చూడండి ఎంత ఘోరమైన మరణము. इस वचन के सामने हम क्या, हमारा जीवन कैसा है, ఈ వాక్యం ఎదుట మన జీవితం ఎలా ఉన్నది. इसलिए भक्तों का मन के समान होना चाहिए। కాబట్టి మన మరణము భక్తుల మరణము వలె ఉండవలెను. सब लोग समर्पण कीजिए। అందరూ సమర్పించుకుందాం. यीशु आएगा, हम सब उठा ले जाना चाहिए। యేసు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడవలెను. हमको क्या चाहिए? మనకి ఏమి కావలెను? भक्तों के समान భక్తుల వలె पहला प्रेम आना चाहिए, ఆది ప్రేమ మనకు ఉండవలెను. विश्वास होना चाहिए। ఆది విశ్వాసము. जहाँ जहाँ मेमना जाता है वहाँ वहाँ सेवा केवल इस मदर है। గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఈయన సేవ చేసిన తల్లి గారు ఉండేదారు. उधर भेजेगा तो उधर जाए, అక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళిపోతారు. लेकिन उनका मन में एक दुख है। ఆమె మనసులో ఒక దుఃఖం ఉండేది. इतना साल में सेवा किया, मैं सेंटर मदर नहीं बना। ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తున్నా కానీ సెంటర్ మదర్ అవ్వలేదే అని. प्रभु के नाम की स्तुति हो। దేవుని నామమునకు స్తోత్రం. लेकिन प्रभु का दृश्य में सेंटर मदर हो गया। కానీ దేవుని దృష్టిలో సెంటర్ మదర్ అయిపోయాను. प्रभु की स्तुति हो। దేవునికి స్తోత్రం. सारे कामों में प्रभु पूर्णता कर दिया। అన్ని క్రియల్లో ఆమె పూర్తి చేసి ఉన్నారు. एलिना मदर भी सेंटर मदर हो गया। హెలెన్ మదర్ కూడా సెంటర్ మదర్ అయిపోయింది. प्रभु के नाम को धन्यवाद। దేవునికి స్తోత్రములు. और तीसरा मदर है, अब जीवा मदर होने वाला है, ఇప్పుడు మూడవ మదర్ జీవ మదర్ అవనై ఉన్నారు. होने वाला है। ఇక్కడ అవనై ఉన్న కాని ఉన్నారు. అక్కడ అవబోతున్నారు. प्रेम की स्तुति हो। దేవునికి స్తోత్రములు. उसका मन में वो दुख था। ఆ మనసులో ఒక దుఃఖం ఉండేది. मेरा दिनों में भी वो पूछे थे। నాకు నేను సేవ చేసేటప్పుడు నన్ను అడిగి ఉన్నారు. हम सब चलाने वाला का आदित है, మనమందరం నడిపి వారి చేతిలో ఉన్నాము. जो बोलता है वो हम करना चाहिए, వారు ఏం చెప్తారో అది కదా మనం చేయగలిగిన. सलाह हम सुनना चाहिए, వారి సలహా మనం వినవలేదు. हमारा सलाह उनको नहीं देना। మన సలహా వారు వినరు, మనం వినకూడదు. దేవునికి స్తోత్రములు. प्रभु के दृष्टि में बन गया, కానీ దేవుని దృష్టిలో అయిపోయినది. इसलिए हम सब खड़ा होकर కాబట్టి మనందరం లేచి నిలబడదాం. सब लोग भक्ति का समान, भाई का समान, पवित्रता के संभाल प्रभु के आगमन के लिए सिद्ध हो जाएगा। కాబట్టి మనందరం భయముతోను భక్తితోను ప్రభు రాకడకు సిద్ధపడవలెను. प्रभु के आगमन के लिए तैयारी होना। ప్రభు రాకడకు తయారుగా సిద్ధపడవలెను. अच्छा मैं दौड़ा है, నేను మంచి పరుగు తొలగొట్టించున్నాను. मेरा मुकुट के पाने के लिए मैं पिता के पास गया। నా కిరీటం పొందుకొని మీద తండ్రి ఎదుగు వెళ్ళి ఉన్నాను. जिस प्रिय को मैं प्रेम किया उसका पास मैं आया। ఏ ప్రియుడైతే ప్రేమించున్నానో ఆయన దగ్గర నేను వెళ్ళి ఉన్నాను. उस प्रिय को सेवा करने के लिए मेरा मन को पवित्र रखा है। ఆ ప్రియుడిని ఏ ప్రియుడిని ప్రేమించున్నానో నా మనసులో పవిత్రతను ఉంచుకొని ఉన్నాను. प्रभु के आगमन में उठाने जाने वाला सियोन यरूशलेम का आत्मा कपट रहित होकर दिखाई देना चाहिए। ప్రభు రాకడలో వెళ్ళిన సియోను యెరూషలేము వారి ఆత్మ నిష్కపటముగా ఉండవలెను. जिसका मन कपट रहित है वो प्रभु को सम्मुख में दिखाई देगा। ఎవరైతే నిష్కలంకంగా నిష్కపటంగా ఉంటారో వారే ప్రభు సన్నిధానములో కనబడెదరు. भजन संहिता 32 अध्याय का दूसरा वचन में पढ़ता है, जिसका मन कपट रहित है वो प्रभु का दृश्य में धन्य है। కీర్తన 32 అధ్యాయము 2వ వాక్యము 32 కీర్తన 2వ వాక్యములో ఎవరికి మనసు నిష్కపటంగా ఉంటుందో వారు ధన్యులై ఉన్నారు. దేవునికి స్తోత్రం। దేవునికి స్తోత్రములు. मैं बोलते रहता हूँ, సేవకులందరూ కూడా దయచేసి ఎల్డర్స్ బ్రదర్ పాస్టర్స్ తల్లి గారి శరీరాన్ని మార్క్స్లో పెట్టాలని కోరుచున్నాం।